ఇవన్నీ ఏంటంటే నా ప్యూర్ సిల్వర్ కలెక్షన్. చాలా మెమరీగా ఉంచేసుకున్నాను. సో డైమండ్ లో అయితే ఎలాగో కొనలేము కాబట్టి నా వెండిలో కొంటే ఏమన్నా అడిగితే ఇట్స్ డైమండ్ బేబీ చెప్పండి. ఫ్యాన్ ఏమంటారా? నా ఫేవరెట్ హారం చూపించిన మీకు. దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ బట్ ఐ లవ్డ్ ఇట్. చూడండి ఎంత ఉందో. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. హాయ్ గైస్, నమస్కారం అందరికి. వెల్కమ్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. ఏంటి వైట్ లో ఏంటి సామాను ఏంటి కదా అనుకుంటున్నారా? యాక్చువల్లీ కొత్తింట్లో అన్ని సర్దుకునే టైం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే నా ప్యూర్ సిల్వర్ కలెక్షన్. నా దగ్గర ఉన్న వెండి వస్తువులు నా పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమేమి కొన్నాను, నా దగ్గర ఏమేమి వెండి కలెక్షన్స్ ఉన్నాయి అనేది మొత్తం తీసిలా పెట్టాను అనమాట. నా దగ్గర ఉన్న వెండి కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. సో చూసి ఎలా ఉందో ఈ బ్లాగ్లో చెప్పండి. దానికంటే ముందు యాక్చువల్లీ కొంచెం అందంగా చూపిద్దాం అనుకుంటున్నాను నేను నా మొహాన్ని కూడా. ఎందుకంటే నా వెండి నగలన్నీ బాగా వేసుకోవాలి కదా. సో బాగా రెడీ అయిపోదాము. అండ్ ఈ రెడీ అవడంతో పాటు నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను న్యూడ్ గోట్ మిల్క్ బేస్డ్ ప్రీమియం ఫేస్ వాష్. యాక్చువల్లీ చాలా మంది నన్ను అడిగారు మీరు ఏ ఫేస్ వాష్ వాడతారు, ఏది వాడితే చాలా మంచిది అని. నేను కూడా మంచివి కొంచెం కెమికల్ బేస్డ్ లేనివి, మన ఆరోగ్యాన్ని మన స్కిన్ ని పాడు చేయనివి, మన స్కిన్ లో గ్లో ఉంచేవి, మంచిది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు గోట్ మిల్క్ కంటే మంచిది ఏం లేదన్నారు. సో గోట్ మిల్క్ అంటే అలా పాలు తీసుకొని ఇలా 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 రోజు అద్దుకోవడం, అది కారడం, నా డ్రెస్ పాడవడం ఒక పెద్ద జంజాట్, మీ అందరికి తెలిసిందే కదా. బట్ మనకు అసలే బద్ధకం ఎక్కువ, అంత రిస్క్ పడలేను. బట్ ఆ గోట్ మిల్క్తో తెసిన మంచి ఏదైనా ఫేస్ వాష్ ఉంటే రిఫర్ చేయండి అనగానే ఇదిగోండి నాకు ఇది రిఫర్ చేశారనమాట. నేను వాడుతున్నాను. నా స్కిన్ బాగుందా? సో దీన్ని వాడడం వల్లే నేను ఎందుకు న్యూడ్ వాళ్ళ గోట్ మిల్క్ బేస్డ్ ఫేస్ వాష్ ని వాడుతున్నాను అంటే ఇందులో చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, చెప్తాను. అండ్ మీ స్కిన్ టెక్స్చర్ అలాగే ఉండాలన్నా, మీ స్కిన్ న్యాచురల్ గా గ్లోగా ఉండాలన్నా, స్కిన్ లో డర్ట్ ఉండకుండా ఉండాలన్నా, క్లీన్ గా ఉండాలన్నా రోజుకి 2 సార్లు మార్నింగ్ అండ్ పడుకునేటప్పుడు నేను వాడుతున్నాను. మీరు కూడా అలా వాడండి. అండ్ వాడడం కూడా చాలా సింపుల్ అండి. అండ్ చూపిస్తా. చూసారుగా నా న్యూడ్ గోట్ మిల్క్ ఫేస్ వాష్ వాడిన తర్వాత నా స్కిన్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో. నాకైతే చాలా క్లియర్ క్లీన్ ఫేస్ నీట్గా అనిపిస్తుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. దీని యొక్క లింక్, పర్చేస్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో పెడతాను. డూ గివ్ అ ట్రై. ఐ లవ్డ్ ఇట్. అమ్మయ్య, నాకైతే మంచి ఫేస్ వాష్ దొరికింది, సొల్యూషన్ కూడా దొరికింది. అండ్ నా సిల్వర్ కూడా రెడీ ఉంది. రెడీ చేసేద్దాం. సో ముందుగా నాకు బాగా ఇష్టం పడి నేను కొనుక్కున్న నా ప్లేట్స్ గురించి చూపిస్తాను. ఇదిగోండి ప్లేట్ నెంబర్ 1 అండ్ ప్లేట్ నెంబర్ 2 అన్నమాట. దీనికి కింద ఇలా స్టాండ్ కూడా వచ్చింది. అండ్ మధ్యలో ఎప్పుడు వెండి ప్లేట్ కొన్నా మధ్యలో ఇలా బంగారు పువ్వు ఉండాలంట. ఇదిగోండి ఇలా చిన్న బంగారు పువ్వు, దీనికి కూడా చిన్న బంగారు పువ్వు. ఇవి కొత్తవి కాదు, ఇవి 15 సంవత్సరాల క్రితంవి. బట్ మా మమ్మీ మెయింటెనెన్స్ వల్ల ఇంత అందంగా ఉంటాయన్నమాట. ఇది ఒక్కొక్కటి నాకు 1/2 kg పడింది. ఇది ఎక్కువ డిజైన్స్ వద్దు అనుకొని ఇలా సింపుల్గానే తీసుకున్నాను. నాకు పెళ్ళై 16 ఏళ్ళు అయినా నేను వెండి ప్లేట్లో తినాలి అనే కోరిక మాత్రం ఈ రోజుకి తీరలేదు. సో ఎందుకంటే తినాలి అంటే మేము ఇంట్లోనే ఆల్రెడీ 5 ఉన్నాం. ఉన్నాయి 2 ప్లేట్లే, అందులో నాన్ వెజ్ పెట్టాలి అందులో.
సపరేట్ వేరే కొనుక్కో ఈ 2 నా ప్లేట్లు అనేసి. బట్ ఒక్క ప్లేట్ వచ్చేసి 1/2 కిలో మినిమం ఉంది. ఒక 6 ప్లేట్లు కావాలంటే 3 కిలోలు కావాలన్నమాట. 3 కిలోలు అంటే ఒకటి 50,000 వేసుకున్నా 50 × 6 ఎంత అయితే 3 లక్షలు కావాలి. కాబట్టి ఆ ప్లాన్ పక్కన పెట్టాను. అండ్ ఇది మా పూజ ప్లేట్. దీంట్లో ఏంటంటే కొంచెం ఇది పూజకే కాబట్టి కొంచెం ఫ్లవర్స్ అది వచ్చేలాగా కొంచెం డిజైనర్ తీసుకున్నాను అనమాట. ఇందులో ఏ పండుగ వస్తే ఆ దేవుడు వచ్చేస్తాడు. ఇందులో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అమ్మవారు వచ్చేస్తారు, వినాయక చవితి అయితే ఇలా వినాయకుడు వచ్చేస్తాడు. సో అలా ఏ ఫెస్టివల్ అయితే ఆ దేవుడిని వేసేసి మధ్యలో అన్ని గోల్డెన్ ఫ్లవర్స్, అంటే వెండిలోనే ఉన్నాయండి, మరి అంత గోల్డ్ లేవు. ఇది నా ఫ్లవర్స్ కలెక్షన్ అనమాట. పనిలో పని దీంట్లోనే చూపిస్తున్నాను. ఇలా పెద్ద ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం. ఫ్లవర్స్ లోటస్ మధ్యలో దీన్ని డిజైన్ చేసి, గులాబీ పువ్వు మధ్యలో దీన్ని డిజైన్ చేసి ఎంత బాగుంటుందో. సో ఇవి 108 పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇది కాలతృతీయాన కొన్నది, నా పెళ్ళి 10 ఏళ్ళ తర్వాత. పెళ్ళవంగానే కొన్నది చిన్న ఫ్లవర్స్, స్మాల్ కుట్టు ఫ్లవర్స్. దీనికి చూడండి ఎంత తేడా ఉందో. దిస్ ఇస్ స్మాల్ కుట్టు, దిస్ ఇస్ బిగ్. సో ఇవి 108 అండ్ ఇవి 108 కలెక్షన్ ఉందన్నమాట నా దగ్గర. ఓన్లీ పండగలకి మాత్రమే, వినాయక చవితి, దసరా, వరలక్ష్మి వ్రతం అలాంటి శుభ సందర్భంలో బయటికి తీసే వస్తువులు అనమాట ఇవి పూజలు. సో నెక్స్ట్ నా ఫేవరెట్ చూపిస్తాను మీకు. ఏంటి అంటే వస్తువుల కంటే ముందు వెండిలో నేను కొన్న జ్యువెలరీ చూపించిన. ఇది చోకర్. సో దిస్ ఐ లవ్ ఇట్. అండ్ మనకి బంగారంలో కొంటే ఇదే చోకర్కి 2 లక్షలు కావాలి కదా, అదే మనం వెండిలో కొంటే 15,000కి వచ్చేస్తుంది. ఇది అచ్చం గోల్డ్ లాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ మై చోకర్. అండ్ ఇది నేను చాలా ఫేవరెట్, రీసెంట్గా తీసుకున్న ఇంకో చోకర్. ఇది కూడా అరౌండ్ 15,000 20,000 పడింది నాకు. నా ఫేవరెట్ హారం చూపించిన మీకు. దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ బట్ ఐ లవ్ ఇట్. చూడండి ఎంత ఉందో. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. అంటే నాలాంటి సన్న వాళ్ళు వేసుకోవడానికి కొంచెం లా ఉంది. నేను మోయలేను కాబట్టి నా బరువుకి నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? నన్నే కొన్నాను ఇది ఇన్మడి సిల్వర్ జ్యువెలరీలో. దిస్ ఇస్ అరౌండ్ 60,000 61,000 60,000 అనుకుంటా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. దిస్ ఇస్ ఆల్సో ఇన్ వెండి. ఇది ఎవర్ గ్రీన్ కదా, ఎప్పటికీ లేటెస్ట్ అని చెప్పేసి నేను ఒకటి ఇలాంటిది ఉండాలి ట్రెడిషనల్ అని తెప్పించా. దీనికి ఇలా పెద్దగా కమ్మలు వచ్చాయన్నమాట, హ్యాంగింగ్స్. మెయిన్ హ్యాంగింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అచ్చం గోల్డ్ లాగానే ఉంది ఇది, అందుకనే ఇట్ గాట్ టెంప్టెడ్ అనమాట. అండ్ ఇది అరౌండ్ 15,000 పడింది కూడా. అండ్ ఇది 15, ఇది అరౌండ్ 18 to 20 మధ్యలో. అండ్ నెక్స్ట్ మా మమ్మీకి నేను ఇచ్చిన గాజులు అనమాట. వెండిలో బంగారు గాజులు, ఐ మీన్ బంగారు పూతతో వెండి గాజులు బాగున్నాయి కదా. సో డైమండ్ రెప్లికా గాజులు ఇవి. అండ్ ఇవి కూడా అంతే, డైమండ్ రెప్లికా గాజులు. సో ఇందులో ఏంటంటే ఒక 2-3 grams ఆఫ్ గోల్డ్ కూడా కలిసి ఉంది. సో డైలీ యూజ్ చేయొచ్చు, కలర్ పోదు. దిస్ ఈస్ మై నల్లపూసల దండ వెండిలో. దిస్ ఇస్ అరౌండ్ 7,000 to 8,000 పడింది అనమాట. అండ్ ఇది నేను మీడియం లెంత్ తీసుకున్నాను. షార్ట్ లెంత్ 2-3 ఉన్నాయి వెండివి, బట్ అవి నా షూటింగ్ బ్యాగ్ లో ఉన్నాయి కాబట్టి అంత రిస్క్ తీసుకుపోతున్నాను. బట్ ఇది లేటెస్ట్గా కాబట్టి ఇది దొరికింది అనమాట. పెద్ద పెండెంట్ నాకు చాలా ఇష్టం, డైమండ్ కైండ్ ఆఫ్ పెండెంట్. సో డైమండ్ లో అయితే ఇలాగో కొనలేము కాబట్టి ఇలా వెండిలో కొంటే ఏమన్నా అడిగితే ఇట్స్ డైమండ్ బేబీ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారి మాల అనమాట. వరలక్ష్మి వ్రతానికి అలాంటి టైమ్స్ లో వేస్తాము. బట్ దీనికి అది చూడండి ఎలా అయిందో, నల్లగా అయిపోయాయి పువ్వులన్నీ. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇది నల్లగా అవుతుందని, బట్ అలా నల్లగా అయిపోయింది. ఇది కూడా నాకు అరౌండ్ 15,000 to 20,000 మధ్యలో పడినట్టు గుర్తు. ఎన్ని తులాలో అయితే నాకు గుర్తులేదు. గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ లో వచ్చింది, బట్ సిల్వర్ ఫినిషింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నల్లగా అయిపోయింది. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ రెప్లికాలో సిల్వర్ అనమాట. మనం ఎలాగో డైమండ్ కొనేంత సీల్ లేదు కాబట్టి. సో ఇవి డైమండ్ రెప్లికాలో సిల్వర్ స్టడ్స్ అనమాట. డైమండ్ ఎలాగో కొనలేము కాబట్టి ఇవి తీసుకున్నాను నేను. అండ్ ఇది పురాణ 1942 నుంచి మా ఇంట్లో ఉన్న మా మమ్మీ యొక్క చంద్రహారం. చంద్రహారం అంటే ఎవరెవరికి తెలుసు, మా మమ్మీ ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు కొనుక్కున్నది అనమాట. ఇది ఒకటి సెంటిమెంట్ గా ఎప్పుడు ఇలాగే ఉంచుకుంటుంది, పడేది మా మమ్మీ. ఎందుకో నేనైతే చాలాసార్లు చెప్పాను తీసేయమని. దీని తర్వాత గోల్డ్ చంద్రహారం కొన్నా సరే మళ్ళీ ఇది ఇలాగే పెట్టుకుంది అనమాట సెంటిమెంట్ గా. ఎందుకంటే ఇది మా డాడీ అప్పుడెప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు మా మమ్మీకి. అందుకే మీ ఎవరింట్లో అయినా చంద్రహారం ఇంకా
ఇంకా ఉందా, అసలు ఈ చంద్రహారం అంటే తెలుసా? మేము తెలంగాణలో ఎక్కువ వాడేవాళ్ళు, ఇది ఆంధ్ర గురించి నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ కలెక్షన్ చూపించబోతున్నా. నాకు ఎంతో ఇష్టమైన పట్టీలు. యాక్చువల్లీ నాకు యాంక్లెట్స్ అంటే చాలా 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 లవ్ అనమాట. దిస్ మొహబ్బత్ ఇష్క్. అండ్ ఎక్కడికి వెళ్ళి కొంచెం అందమైనది కనిపించగానే కొనేస్తూ ఉంటాను, పాతవి అమ్మేస్తూ ఉంటాను. పెట్టుకోవడం మాత్రం చాలా తక్కువ, ఒక వారం రోజులు మోజుతో పెట్టుకుంటాను, తర్వాత బరువు అనిపిస్తాయి, అందుకే తీసేస్తాను. బట్ నాకు లెగ్ డెకరేషన్, హ్యాండ్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం మొహం డెకరేషన్ కంటే. సో మంచి మంచి ఉంగరాలు కొనడం, మంచి మంచి మెట్టలు కొనడం, మంచి మంచి పట్టీలు కొనడం ఈజ్ మై హాబీ. నా దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న కలెక్షన్ చూపిస్తా. దిస్ ఈజ్ మై పెళ్ళి పట్టీలు అనమాట. ఇవి ఇదిగోండి ఇంత లావుగా ఉన్నాయి. అండ్ ఇవి కాళ్ళకి పెట్టుకుంటే కూడా చాలా నిండుగా చాలా అందంగా ఉంటాయి. నా ఫేవరెట్ అనమాట ఇవి. ఇప్పుడు ఇంకా మంచి మంచి డిజైన్స్ వచ్చాయనుకోండి, బట్ ఇవి సెంటిమెంట్ నా పెళ్ళివి కదా అని తీయట్లేదు. ఇవి నార్మల్ పట్టీలే, అందరిలో ఉండేలాంటి నార్మల్ పట్టీలు. అప్పుడెప్పుడో తీసుకున్న పెళ్లి టైంలో, ఇంకా తీయలేదు. అయినా చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, బ్లాక్ అండ్ సిల్వర్లో. ఈవెన్ ఇవి దిష్టికి కూడా పనికి వస్తాయి అనమాట. ఇవి జిఆర్టీలో తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ యాంక్లెట్స్. ఇవేంటంటే యాంటిక్లో, మామూలుగా మనకి వైట్ సిల్వర్ తెలుసు కదా, ఇవి యాంటిక్ సిల్వర్ అనమాట. ఈ స్టోన్స్ కూడా చాలా వర్త్ అండ్ వాల్యుబుల్ స్టోన్స్ అంట. ఇవి కూడా నేను జిఆర్టీలోనే తీసుకున్నాను. అండ్ ఇవి కూడా జిఆర్టీలో తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం యాంటిక్ మోడలే అనమాట. లైట్ వెయిట్లో మంచిగా వచ్చాయి ఇవి. ఇవి స్లీక్ మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇవి బర్త్డేకి మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇది దిష్టిది అనమాట. ఇది నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. సిల్వర్ బాల్స్ వచ్చేసి మధ్యలో బ్లాక్ థ్రెడ్ వచ్చింది. ప్రస్తుతం నేను కాలుకి పెట్టుకుంది కూడా అదే అనమాట. చింగ్ 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 చింగ్. అష్టలక్ష్మి చెంబు. అండ్ ఇది కూడా తీసుకొని దాదాపు 10 సంవత్సరాలకు పైన అయ్యింది. ఇది నా ఫేవరెట్. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో కొన్ని వందల పూజలు అందుకున్న చెంబు అనమాట. ఇది అంత హిస్టరీ ఉంది దీనికి. బట్ దీని వెయిట్ ఎంతో, దీని రేట్ ఎంతో, ఎప్పుడు ఎలా ఎక్కడ కొన్నానో గుర్తులేదు. వెనకాల మాత్రం పేరుంది సత్యనారాయణ అని. కొన్నది నేను, డబ్బులు నావి. ఇక్కడ కూడా అన్యాయమే, అలా అన్యాయం జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారి ఫేస్. అండ్ ఇది చూడండి, ఇలా నా హ్యాండ్ పక్కన పెడుతున్నాను. ఇంత పెద్దదనమాట, నా మోచేయి దాకా వచ్చింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎంత బాగా జరుగుతుందో మీకు తెలుసు. ఇప్పుడంటే అందరూ వ్లాగులు పెడుతున్నారు, మీరు చూస్తున్నారు. బట్ ఏ వ్లాగులు లేకముందు కూడా దాదాపు నా పెళ్ళికి మా అమ్మ నాకు ఆనవాయితీగా ఇచ్చింది వరలక్ష్మి వ్రతం. సో అప్పటి నుంచి ఇప్పుడు ఎలా చేస్తానో అప్పుడు కూడా అలాగే చేసేదాన్ని. వ్లాగ్లకు ముందు కూడా అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు వ్లాగ్ కల్చర్ లేదు కాబట్టి తెలియట్లేదు. అండ్ నా ఫేవరెట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఏంటి అంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. అండ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎంత అందంగా, ఎంత మంచి ఫేస్. ఇది తీసుకునే ముందు మా దగ్గర ఇలా చిన్నది ఉండేది, దీంతో వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్ళం అనమాట. బట్ ఇది కూడా నాకు చాలా ఇష్టం, అందుకే తీసేయలేదు. దాదాపు మా మమ్మీ చిన్నప్పటి నుంచి నా పెళ్లి దాకా ఇదే రూపుతో వరలక్ష్మి వ్రతం. దీనికి ఒక 15 సంవత్సరాల చరిత్ర ఉంది. అండ్ దీనికి ఒక 15 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి ఇది కూడా నాకు బాగుందండి. దీనికైతే నాకు ఇలా నల్ల పూసలు రావడం అయితే చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇవి నా దీపాల కలెక్షన్. వెండిలో ఒక్కొక్కటి హాఫ్ కేజీ పడింది. కేజీ మీద ఇంకొక 10-20 గ్రాములు ఎక్కువే పడింది. బట్ నాకు డిజైన్ బాగా అనిపించి, ట్రెండీగా అనిపించి, లేటెస్ట్గా అనిపించి కొంచెం యాంటిక్ డిజైన్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే రిమూవబుల్, ఇలా రిమూవ్ కూడా చేసేసుకొని 3 పార్ట్స్ వస్తాయి. 3 పార్ట్స్గా విడదీసి పెట్టేయచ్చు. అండ్ ఇది ఎంత ఉందంటే సైజు కొంచెం నా మోచేయి దాకా వచ్చింది అనమాట సైజు. ఇంతకంటే పెద్దది తీసుకోవాలని ఉంటుంది, కాకపోతే అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి అవి ఇత్తడిలో తీసుకున్నాను నేను. నా పూజ రూమ్ వ్లాగ్లో మీకు అవి చూపిస్తాను. నెక్స్ట్ చిన్న సైజ్ అనమాట. ఇవేంటంటే నెయ్యి దీపాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కూడా నిత్యం 15 ఏళ్ళ నుంచి ఇవి మా పూజల్లో వాడుతూనే ఉన్నాం అనమాట, దీన్ని. అండ్ వీటికి ఇప్పుడు తోడుగా కొత్త ఫ్రెండ్ వచ్చింది, చిన్నవి. అంటే ఇవి రోజు కొత్తింట్లో కొత్త దీపం పెట్టాలి అన్నారని కొత్తింటి కోసం తీసుకున్న దీపం అనమాట. దాన్ని వాడదామని చెప్పేసి తీసుకున్నాను. క్యూట్గా ఉన్నాయి కదా చిన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి కోట. ఇది మాత్రం కొంచెం గోల్డ్ అండ్ ఫినిష్ వచ్చేలాగా, స్వస్తిక్ అది వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. దీని లోపల దీపం పెట్టుకోవాలంట. అండ్ ఇది అమ్మవారి మాల.
వెండి మాల. ఇందాక చూపించాను కదా, ఆ ఘోరాన్ని చూసిన తర్వాత కొంచెం గోల్డ్ కోటింగ్ అయితే కలర్ పోదు, తొందరగా బ్లాక్ అవ్వదన్నారు. అందుకే కొంచెం చిన్న మాల. ఇది ఎన్ని గ్రామ్స్ అని అంటే ఇది నాకు అరౌండ్ 35-40,000 దాకా పడినట్టుంది కాస్ట్. సో మీరు ఒక మాల కొనాలి అనుకుంటే మినిమం 25,000 అయితే ఒక మాల వస్తుంది షాప్స్లో. ఇంకా తక్కువలో ఎక్కడైనా దొరికితే నాకు చెప్పండి, నేను కొనుక్కుంటాను. అండ్ ఇది నాకు ఎంతో ఇష్టమైన కుంకుమ భరిణ. ఇలా పీకాక్తో ఇలా తీసి ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం. అండ్ ఇది వచ్చేసి కాటుక డబ్బా అంట, లోపల కాటుక లేదు. వన్ ఫైన్ డే తయారు చేస్తాను నేను, కాటుకని ఇంట్లో తయారు చేయడం బ్లాగ్ చేస్తాను నేను. అండ్ కాటుక డబ్బా నెంబర్ 2. అండ్ ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్ అనమాట. బాగుందా అగరబత్తి స్టాండ్? అండ్ ఇది తీసుకున్న తర్వాత ఇది కనిపించింది నాకు. సో ఇది క్యూట్గా ఉంది కదా నెమలి. అండ్ ఇది మా మమ్మీకి ఇష్టం లేదు, ఎందుకంటే దీంట్లో అగరబత్తి అన్ని కింద పడిపోద్ది మా పొగంతా అని. దీంట్లో అనుకోండి ఇక్కడే పడుతుంది, కాబట్టి దీన్ని వాడుతున్నాను నేను. హారతి గై కొలుమా, చిన్నది క్యూట్గా వెండిలో. యాక్చువల్లీ నా మొత్తం సామాన్లో గంట ఒకటి మిస్సింగ్, బట్ గంట రీసెంట్గా బ్రోకెన్ అనమాట. ఇది వచ్చేసి స్పూన్ అండ్ ఉద్దరికి ఒకటి మాత్రం ఉండాలి. మా ఇంట్లో ఏంటంటే బేసిక్గా పూజకి ఏం కావాలో అవన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి దీపావళికి పెట్టుకునే వెండి దొంతులు. మామూలుగా మట్టి దొంతులను ఎవ్రీ ఇయర్ పెడతాము, బట్ ఇవి ఏంటంటే దొంతులు నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో దీపావళి కూడా బాగా చేసుకుంటాం. అఫ్కోర్స్ మిగతాది ఇష్టంతో చేసుకుంటాను, ఇది భక్తితో చేస్తాను, ఎందుకంటే లక్ష్మీదేవే కదా ఇంపార్టెంట్. సో అందుకే అనమాట, అక్కడ కాంప్రమైజ్ లేదని చెప్పి వెండి దొంతులు క్యూట్గా మేము తీసుకున్నాను. ఇప్పుడు నేను క్యూట్ కలెక్షన్ చూపిస్తాను. నాకు చాలా ఇష్టమై కొనుక్కున్నది అదేంటంటే మా పెద్దోడి మొలతాడు. చిన్నప్పుడు నీరే శ్రేయాస్ ఇది మొలతాడు, ఇది కట్టుకునేవాడి నువ్వు. సో క్యూట్గా ఉందని చెప్పి అలాగే ఉంచేసాను. అండ్ ఇది మా చిన్నోడి మొలతాడు, బేబీ మొలతాడు. పుట్టినప్పుడు వేసాం 1 ఇయర్కి. క్యూట్ ఉంది కదా. ఇది మా శ్రేయాస్ గారి చైన్ అండ్ లాకెట్. నేను ఎంతో కష్టపడి చెన్నై నుంచి తీసుకొచ్చా, సర్వానా స్టోర్స్ నుంచి. మంచి క్యూట్ చైన్. ఇదేంటంటే త్రిముఖ ఆంజనేయ స్వామి. అండ్ ఇవి వచ్చేసి వెండి బ్రేస్లెట్స్. క్యూట్గా ఉన్నాయి కదా బ్రేస్లెట్స్. ఇంతవరకు వాడలేదు, అందుకే చూడండి షైనింగ్ కూడా పోలేదు. ఏవి వాడితే ఎంత బాగుంటుంది ఇలా వేసుకొని. అండ్ నా వెండి ఫింగర్ రింగ్స్ అనమాట. ఇంకా చాలా ఉండాలి, ఎక్కడ ఉన్నాయో కనిపించట్లేదు, ప్రస్తుతం 2 కనిపించాయి. సో కొంచెం టైమ్ అండ్ ఫినిషింగ్ ఉందని చెప్పి మీకు చూపిస్తున్నా. అండ్ ఇది నేను ఎంతో ఇష్టపడి మా వాడి కోసం కొన్న బ్రేస్లెట్. ఎంత బాగుండు క్యూట్గా. ఇది నీకు కొన్నాను రుద్రాక్షతో, ఇది నీ తమ్ముడికి కొన్నాను. ఇక టెడ్డీ బేర్ వచ్చింది క్యూట్గా ఉందని. వాడు వాడని కూడా వాడలేదు, ఇప్పుడే చూస్తే ట్యాగ్ కూడా తీయలేదు నేను, కానీ ఇరిగిపోయి ఉంది. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్యూటీ కలెక్షన్స్. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ అయిన నా మెట్టల కలెక్షన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది నాకు వీణాపున్నప్ప, మీకు తెలుసు కదా యాక్ట్రెస్ వీణాపున్నప్ప నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. క్యూట్గా ఉన్నాయి. అది ఇంతవరకు వాడలేదు నేను, ఇప్పుడు వాడబోతున్నాను. ఇప్పుడు ఇవాళ పెట్టుకుంటాను. అండ్ ఇవి గోల్డ్ కోటింగ్లో సిల్వర్ యాంక్లెట్స్ అనమాట. సో అందులోనూ మ్యాంగో షేప్డ్, అంత బాగున్నాయి కదా క్యూట్గా. అండ్ ఇవి తరతరాలుగా ట్రెడిషనల్ చాలామంది పెట్టుకుని ఉంటారు, తెలంగాణలో చాలామంది పెట్టుకుంటారు. అది నాకు క్యూట్గా అనిపించి కొన్నాను. ఇవేమో పాతవి, ఇవి ఇంకా పెద్దవి, బట్ ఇవి నేను పెట్టుకొని నల్లగా అయిపోయాయి అనమాట. ఇవి తెల్లవి, ఇంకా వాడలేదు. నెక్స్ట్ దీని పని అయిపోయింది కాబట్టి దీనికి వచ్చా. ఇవి ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. చూడండి బాగున్నాయా కలెక్షన్. ఇవి కొత్తగా వచ్చాయండి, థంబ్ నెయిల్కి మెట్టలు బాగున్నాయి కదా. ఈ థంబ్ నెయిల్కి ఇలా పెట్టుకోవాలి, ఇలా బాగున్నాయి కదా. డింగ్ 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 అలా పెట్టుకునే మెట్టలు అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్సే, మొన్ననే తీసుకున్నాను. సింపుల్గా షూటింగ్లో అలా, లేదా వెస్ట్రన్ వేర్ ఏదైనా వేసుకున్నప్పుడు మరి మెట్టలు కూడా వేసుకోకుండా ఉంటే బాగోలేదని చెప్పి ఒక 3 సెట్స్ ఆఫ్ మెటల్ తీసుకున్నాను. అండ్ ఇది వెండిలో నాకు ఎంతో ఇష్టమైన ముక్కు పుడక, మొన్న దొరికింది తీసుకున్నాను. దొరికిందంటే కొన్నాను. అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ముక్కు పుడక. ఎస్, యాక్చువల్లీ పెట్టుకొని చూపిస్తా. మా ఇంట్లో
నిత్యం పూజలు అందుకునే అమ్మవారి వెండి విగ్రహం పూజలకు బయటకు వస్తుంది అనమాట. అలాగే మనకి చిన్నగా ఉండాలి, అభిషేకం చేసే విగ్రహాలు అనమాట ఇవి, అందుకే చిన్నగా ఉన్నాయి. సో ఇలా క్యూట్గా చిన్న దాంట్లో అభిషేకం చేసుకొని పండగలప్పుడు పెట్టేస్తాము. ఇది కూడా అంతే, పండగలప్పుడు అభిషేకం చేయడానికి తీస్తాము. ఇవి మామూలుగా అందరిలో ఉండేవే కామన్, పసుపు కుంకుమ గంధం అట్లాంటివన్నీ పెట్టుకునే చిన్న బౌల్స్. ఇవి ప్రసాదానికి అనమాట, పెద్ద పెద్ద బౌల్స్. సో ఇలా రకరకాల షేపుల్లో రకరకాల డిజైన్స్లో తీసుకున్నాను నేను. ఇవన్నీ మీ ఇంట్లో కూడా ఉంటాయి. ఇది మా చిన్నోడిది అనమాట, క్యూట్ ఇంతే గ్లాస్. మా వాడు పుట్టినప్పటి నుంచి 1 year వరకు ఇదే వెండి గ్లాస్లో వాటర్ తాగేవాడు. అండ్ ఈ స్పూన్ వాటర్ శ్రీయాన్ గడ్ అలా మెమరీగా ఉంచేసుకున్నా. దీని సొట్టలు పోయినా ఎన్నిసార్లు కింద పడేస్తే ఎన్ని సొట్టలు ఉంటాయి చూడండి. అన్ని సొట్టలు ఉన్నాయి దీనికి, బట్ దిస్ ఇస్ మెమరీ. అండ్ ఇవి వచ్చేసి మా గ్లాసెస్ కలెక్షన్ అన్నమాట. ఇందులో 2 మాత్రమే నేను కొన్నాను. ఈ 2 ఇంకా మన కిచెన్ లో ఉన్నాయి కదా, అది కూడా ఈ 2 నేను కొన్నవి. మిగతా అన్ని గిఫ్ట్లు వచ్చిన గ్లాసెస్ ఇవన్నీ, బట్ బాగున్నాయి అని చెప్పేసి ప్రేమతో గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మెమరీగా ఉంచేసాను. అండ్ ఇది మా వాడిది టిఫిన్ డబ్బా, చిన్నప్పుడుది. వెండి టిఫిన్ డబ్బా. ఇందులోనే మనం ఎక్కడ బయటకు వెళ్ళినా సెర్లాక్లు అట్లాంటివన్నీ ఇందులో తీసుకెళ్ళే వాళ్ళం అనమాట. అండ్ ఇవి వచ్చేసి కాయిన్స్, వెండి కాయిన్స్ కలెక్షన్ చూడండి ఎన్ని ఉన్నాయో నా దగ్గర. సో ప్రతి సంవత్సరం ప్రతి పండగకి ఒక కాయిన్ చొప్పున కొంటాను. నా పెళ్లి దగ్గర నుంచి కొంటూ వస్తున్నాను. అవన్నీ జమ చేస్తే ఇన్ని కాయిన్స్ అయ్యాయి. ఈ కాయిన్స్ అన్నీ పెట్టి ఏదైనా వెండి తీసుకోవాలని మా శ్రేయాస్ పెళ్లి దాకా ఇలా కాయిన్స్ జమ చేస్తాను నేను, మెమరీస్ అనమాట. సో ఈ 16 ఏళ్ళగా సంవత్సరానికి 3 కాయిన్స్ చొప్పున ఎన్ని కాయిన్స్ అయ్యాయో లెక్క పెట్టాలి. సో అన్ని కాయిన్స్ అనమాట ఇవన్నీ. ఈజ్ ఆల్ ఆర్ మెమరీస్. మన సంవత్సరాలు ఎన్ని గడుస్తున్నాయి, మనం ఎలా ఉన్నాము, ఎంత అభివృద్ధి చెందామనే మెమరీ. ఇది అమ్మవారికి కిరీటం లాగా పెట్టడానికి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నాకు కుంకుమ బర్ణాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది కుంకుమ బర్ణ. అండ్ ఇది అగరబత్తి స్టాండ్ అనమాట. సో క్యూట్గా ఉన్నాయి కదా. సో గోల్డ్ కోటింగ్లో తీసుకున్నాం అనమాట. ఏమాత్రం ఇది అమ్మవారికి పైన జుట్టుకు పెట్టేది, ఇలా హోల్డర్ అనమాట, ఇలా పెట్టేది. సో అమ్మవారు సిల్వర్ కాబట్టి మిగతా డెకరేషన్ అంతా ఇలా గోల్డ్ కోటింగ్లో తీసుకున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది ఏంటంటే ఆకు వక్క. ఇవి వచ్చేసి శివుడికి పెట్టే పువ్వులు. ఇంకేమైనా మిగిలిపోయాయా? యా, యాక్చువల్లీ నా దగ్గర అద్భుతమైన వెండి కలెక్షన్, కిలోలు ఏం లేదు. ఇన్నాళ్ళ నుంచి ఏ మనిషికైనా ప్రతి ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన మినిమం వస్తువులు అవైతే ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్న బంగారం అయితే ఆల్రెడీ మీకు చూపించాను కలెక్షన్. అది కింద మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. దాదాపు 1 million వెళ్ళిపోయింది అనుకుంటుంది. సో ఇప్పటికీ అదే ఉన్నాయి నా దగ్గర, బట్ బ్యాంక్లో ఉంటాయి. ఇవి కూడా ఇవన్నీ ఇప్పుడు నేను సర్దుకొని మళ్ళీ వెళ్ళి లాకర్లో పెట్టేసి రావాలి అనమాట. సో లాకర్లో పెట్టే ముందు మెమరీస్ నేను అన్నీ ఒకసారి కళ్ళారా చూసుకుందాం. అండ్ నా దగ్గర ఏముందో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నా గోల్డ్ బ్లాగ్ చూసినప్పటి నుంచి సిల్వర్ కలెక్షన్ కూడా చూపించండి అనేసి. సో మీకు చూపిద్దాం అనేసి ఈ బ్లాగ్ చేశాను. అదనమాట నా వెండి కలెక్షన్ గురించి. ఎలా అనిపించింది? ఇంట్లో మీకు ఏమైనా బాగా నచ్చితే ఏవి బాగా నచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ వెండికి మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. నాకు ఎందుకో ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వెండి మీద మోసు పుట్టింది కొనాలని. ఏమైనా ఎక్స్క్లూజివ్ ఎక్కడ షాప్స్ దొరుకుతాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ నా హోమ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఫస్ట్ ఏ వీడియో కావాలి మీకు? కిచెన్ కావాలా, కంప్లీట్ హోమ్ కావాలా, ఇంటీరియర్స్ కావాలా, నా బెడ్రూమ్ కావాలా, బాల్కనీ కావాలా, హాల్ కావాలా, ఏది కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.